ఇవాళ పత్రికల్లో చాలా ప్రధానంగా వచ్చింది ఫార్మాసిటీ మెట్రో అలైన్మెంట్లకు సంబంధించినది రద్దు చేయట్లేదు అనే విషయం పత్రికల్లో చాలా ప్రధానంగా వచ్చింది. అది నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. రేవంత్ రెడ్డి డిసెంబర్ నెలలో చెప్పిన మాట ఫార్మాసిటీ మెట్రో అలైన్మెంట్ ఈ రెండింటికి సంబంధించి వారిచ్చింది రద్దు అని అప్పుడు మీడియాలో వచ్చింది. వాస్తవానికి ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి నిన్న మాట్లాడింది పెద్ద తేడా ఏం లేదు. ఆ రోజు వారన్నది ఔటర్ రింగ్ రోడ్డుకు ఓఆర్ఆర్కు మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు వారు. ఇవాళ కూడా అదే అన్నారు. అయితే కొంత కన్ఫ్యూజ్ వస్తున్నది. రద్దు చేస్తారంటే మొత్తమే అక్కడ గత ప్రభుత్వం సేకరించిన భూములను అక్కడ ఎంతో కొంత ఏర్పాటు చేసిన కొన్ని మౌలిక సదుపాయాలను వాటిని బదిలేస్తారని, లేకపోతే కనుక అక్కడ రియల్ ఎస్టేట్ పైన ప్రభావం పడుతుందని నానా రకాల అంశాల చుట్టూ చర్చ జరిగింది. ఆ అంశం ఒకటి అట్లా ఉంటే కనుక, రెండవది ఈ మెట్రో అలైన్మెంటు దీనికి సంబంధించింది శంషాబాద్ వరకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియా నుంచి అటువైపు వరకు ఒక 30-32 కిలోమీటర్ల దూరం అవుతున్నది ఒకటి. గచ్చిబౌలి కొండాపూర్ నుంచి కాకుండా ఇటువైపు నుంచి నాగోలు ఎల్బీనగర్ నుంచి మియాపూర్ టు రామచంద్రాపురం BHEL వరకు ఒక లైను, ఇటు MGBS నుంచి అటు ఫలక్నుమా వరకు అక్కడ తీసుకుపోయి దానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అటాచ్ చేయాలన్నది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఇక్కడ గతంలో ఉన్నదాన్ని పూర్తిగా తీసివేయడం వేరు, గతంలో ఉన్నదానికి కాస్త మార్పులు చేసి కొనసాగించడం వేరు. వారన్నమాట స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని అన్నారు. ఈ స్ట్రీమ్ లైన్ చేయడం అనేది గత ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదన, గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న అంశాన్ని తాము పూర్తిగా తీసివేయలేదని, దాన్ని అట్లాగే ఉంచుతూనే వివిధ భాగాలుగా దాన్ని విడగొడుతున్నామని, దాన్ని మార్పులు చేస్తున్నాం, ఇక్కడున్న ఇటువైపుకి వెళ్తుంది, ఆ ఆలోచన అట్లే ఉంది, ఆ ప్రతిపాదన అట్లే ఉన్నది, కానీ ఆ నిర్దిష్టమైన మార్గంలో కాకుండా మరో మార్గంలో తీసుకొని వెళ్ళాలనేది వారు చెప్పిన మాట. అప్పుడు చెప్పింది అదే, ఇప్పుడు చెప్పింది అదే. సరే, మీడియాలో ఇట్లా ఆనాడు రద్దు అని, ఇవాళ రద్దు లేదని, ఇట్లా 2 రకాల వార్తలు వచ్చారు. అసలు ఏం జరిగింది అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ రోజు వారు డిసెంబర్ నెలలో మాట్లాడినప్పుడు ఫార్మాసిటీకి సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు ఉంటాయని, రద్దు అని అంటే ఆ భూము అక్కడున్న వేలాది ఎకరాల భూములు తీసుకోవాలని గత ప్రభుత్వం భావించింది. అక్కడ కందుకూరు తర్వాత యాచార మండలాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం, ఇదంతా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత వారం 10 రోజులకే ఫార్మాసిటీకి సంబంధించిన అంశాన్ని కూడా ఆయన మాట్లాడినట్లు మీడియాలో వచ్చింది. ఇక్కడ నిన్న కూడా ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాల గురించి వారు ప్రస్తావించడం. 1 మెట్రో అలైన్మెంటు, 2 ఫార్మాసిటీ, 3 గత ముఖ్యమంత్రి ఉన్న నివాసాన్ని గెస్ట్ హౌస్గా, ప్రభుత్వ గెస్ట్ హౌస్గా మార్చడం, మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయాలు, నర్సింగ్ కాలేజీకి సంబంధించిన విషయాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినాయి. ఈ అంశాలలో ప్రభుత్వ తమ పాలసీ ఎట్లా ఉండబోతున్నదో వారు కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఫార్మాసిటీ విషయంలోనూ అదే వారన్నమాట, తర్వాత మెట్రో అలైన్మెంట్ విషయంలో కూడా వారు చెప్పింది అదే మాట. దీనికి సంబంధించి వారన్నమాట ఇవాళ మీడియాలో వచ్చింది, చూద్దాం. ఇక్కడ వారన్నది ఏంటంటే ఫార్మాసిటీ రద్దు కాదు, ఏంటి అది? అదే పాటు శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది, అది రద్దు కాలేదు. ఈ మెట్రో కూడా రద్దు కాలేదు, ఉంటుంది, కానీ ఎట్లా రెండది? ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము. ఫార్మాసిటీని ఔటర్ రింగ్ రోడ్డు RRRల మధ్య ఏర్పాటు చేస్తున్నాము. కాలుష్యరహిత క్లస్టర్లుగా ఏర్పాటు చేసి కార్మికులకు ఇల్లు సహా అన్ని రకాల ఏర్పాట్లు అక్కడే కల్పిస్తాము. హైదరాబాదుకు రావాల్సిన అవసరం లేదు. విమానాశ్రయానికి మెట్రో రైలు మార్గాన్ని దూరాన్ని తగ్గిస్తాము. MGBS నుంచి పాతబస్తీ మీదుగా మెట్రో మార్గం, నాగోల్ నుంచి ఎల్బీనగర్ ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద లింకు చేస్తాము, అక్కడే జంక్షను. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా పొడిగిస్తాము. స్టేట్ గెస్ట్ హౌస్గా గత సీఎం క్యాంప్ ఆఫీసు. విలేకరులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లో వెల్లడి. ఇది ఆయన మాట్లాడింది. ఇందులో గతంలో చెప్పిన దాన్ని కూడా అది అటువైపు కాకుండా మరోవైపుకు అని వారన్నది. ఆ రోజు ఎక్కడైతే ఉన్నదో అటువైపు కాకుండా మరొక వైపు, ఆ మొత్తం ఒకే దగ్గర కాకుండా 10 క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తాము, ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని వారు చెప్పిన మాట. అంటే మౌలిక సదుపాయాల కల్పన కానీ లేదా ఉద్యోగిత కానీ. వారు ఇంకో మాట అన్నారు, బాంబే,
చెన్నై, కర్ణాటక ఇవి శాచురేషన్కు చేరుకున్నాయి. కాబట్టి హైదరాబాద్ నగరానికి విస్తరించే అవకాశం ఉన్నది. హైదరాబాద్ నగరానికి వెలుపల 1.5 కోటి జనాభాకు అవసరమైన నివాసాలు ఏర్పాటు చేస్తామని, దానికి అనుబంధంగా అక్కడ ఉండే ఒక పారిశ్రామిక రంగం కూడా అటువైపున, సేవల రంగం కూడా అటువైపున అభివృద్ధి చేస్తామని వారు చెప్పిన మాట. ఇది మొన్న చెప్పిన మాట అదే, ఇవాళ చెప్పింది కూడా అదే. బహుశా ఇది నేను అర్థం చేసుకున్నా. ఇట్లా ఆ రోజు ఆయన మాట్లాడింది మొత్తం ఓవరాల్గా ఫార్మాసిటీకి సంబంధించిన, మెట్రో రైలుకు సంబంధించిన అంశాలు మొన్న మాట్లాడింది. ఇవాళ దాదాపు అదే మాట వారు మాట్లాడిందని ఆనాడు పత్రికలు, ఈనాడు పత్రికలు చూస్తే దాని అంతర్గతంగా ఉన్న అంశం అది. ఇక మరొక అంశం ఇక్కడ గమనించవలసింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మార్చే ప్రయత్నం జరుగుతున్నది. మొత్తము రద్దు చేయడం కాదు, మార్పులు చేర్పులు. ఉదాహరణకు ప్రాణహిత చేవేళ్ల గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు అనుకుంటే కనుక ఈ ప్రభుత్వం కాళేశ్వరాన్ని వద్దని ఇవాళ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకొని వస్తున్నది. తుమ్మిడేటి దగ్గర ఆనకట్ట కట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వస్తామని. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నమాట, తక్కువ కరెంటు ఖర్చు, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది, 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వవచ్చు. దీనిలో వరంగల్, ఆదిలాబాదు, నిజామాబాద్, మెదక్ ఈ జిల్లాలకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే విషయం వారు చెప్తున్నది. ఇక్కడ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఈ 2 జిల్లాలకు ప్రయోజనకారిగా ఉంటుంది. కాబట్టి మార్పు అనివార్యమని కాంగ్రెస్ అన్నది. దీంతో పాటుగా 2021లో చేసిన 21-22 ఆ సంవత్సరం చేసిన సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని కూడా మార్పు చేస్తున్నారు. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి అది సుమారుగా 2 నుంచి 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేది, 10ల సంఖ్యలో గ్రామాలకు తాగునీరు అందించే అవకాశం దానికి ఉన్నది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టి చిన్న నీటి ఎత్తిపోతల ద్వారా తక్కువ ఖర్చుతో దాన్ని మారుస్తామని చెప్తున్నారు. ఇట్లా గత ప్రభుత్వం ఇవాళ వీళ్ళు కొత్తగా 64 నర్సింగ్ కాలేజీలను కూడా తీసుకొని వస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఈ ప్రభుత్వం సమీక్ష చేసి అంత కాకుండా దాన్ని తగ్గించాలని, ఇది కాకుండా మరో మార్గం ఉందని, ఇట్లా ఈ తనదైన ముద్రను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసుకునే ప్రయత్నం చేస్తున్నది. అది విద్యారంగంలోను, వైద్య రంగంలోను, సాగునీటి రంగంలోను, విద్యుత్ రంగంలోను, సేవా రంగంలోను, పారిశ్రామిక రంగంలోను అన్నింట్లో కూడా తనదైన ఒక మార్పును, తమదైన ఒక ముద్రను, గతానికి సంబంధించినవి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో ఈ పనులు చేసింది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మార్పు జరిగింది, మార్పు అనే ముద్రను బలంగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్పు అనే ముద్ర నిజంగానే గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తే మంచిదే. కానీ మెరుగైన ఫలితాలు రాకుంటేనే ఆ మార్పు తిరోగమనంలో ఉంటుంది, ఆ మార్పు నష్టదాయకంగా మారుతుంది. ఒకవేళ బాగుంటే కనుక నిర్మాణ ఖర్చులు కానీ, మూలధన పెట్టుబడి కానీ ఇది తగ్గి ఎక్కువ ప్రయోజనం వస్తే తెలంగాణ ప్రజలకు అది అన్ని విధాల మేలు జరిగేది అవుతుంది. ఈ మొత్తము ఈ డిసెంబర్ 7వ తారీఖు నుంచి 2024 జనవరి 2వ తారీఖు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకున్న నిర్ణయాలు, సమీక్షలు, పునఃసమీక్షలు, శ్వేతపత్రాలు, తర్వాత రాబోయే రోజులలో తామేం చేస్తున్నామో చేయాలనుకుంటున్నామో అనే అంశాలకు సంబంధించిన ఒక రేఖామాత్రమైన అవగాహనను, ఒక రేఖామాత్రమైన ఇమేజ్ను తెలంగాణ ప్రజలకు చెప్తున్నది. తెలంగాణ ప్రజలను ఆలోచించాలని కూడా ఒక యథార్థ స్థితిని వారు ముందుంచే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.